Hi everyone, today I am going to explain about LIC Protection Plus plan, which is ULIP plan. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 65 ఇయర్స్ వరకు ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ పాలసీ పేయింగ్ టర్మ్ వచ్చేసి 5 ఇయర్స్, 7 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్. అండ్ పాలసీ మెచ్యూరిటీ టర్మ్ వచ్చేసి 10th ఇయర్, 15th ఇయర్, 20th ఇయర్ అండ్ 25th ఇయర్. ఓకే, ఇది ఎలా పే చేసుకోవాలంటే మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ మోడ్స్ కింద మనం పే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్సన్ ఏజ్ ఇస్ 30 ఇయర్స్ అనుకుందాం. ఆయన 10 ఇయర్స్ పాలసీ పేయింగ్ టర్మ్ పెట్టుకున్నారు అండ్ 15th ఇయర్ పాలసీ మెచ్యూరిటీ రిటర్న్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. సో మంత్లీ ఈస్ గోయింగ్ టు పే 5,000. సో 10 ఇయర్స్ వరకు ఆయనకి ఎంత పడిందంటే 6 lakhs. సో మెచ్యూరిటీ రిటర్న్స్ అనేవి 15th ఇయర్ వస్తుంది అనమాట, విచ్ ఈస్ 22 lakhs అప్రాక్సిమేట్లీ. అండ్ దేర్ విల్ బి దీంతో పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ నార్మల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసి 13 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసి 26 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, విచ్ ఈస్ ఫ్రమ్ డే 1. నాకు ఒక డౌట్ ఉంది, ప్రైవేట్ సిప్ కి ఎల్ఐసి యూలిప్ కి తేడా ఏంటి? ఎల్ఐసి లోనే ఎందుకు చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్. మన ఎల్ఐసి యూలిప్స్ కి, ప్రైవేట్ యూలిప్స్ కి జస్ట్ అ స్మాల్ డిఫరెన్స్, విచ్ ఈస్ LTCG, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది యాజ్ ఇఫ్ నౌ టుడే 12.5% ట్యాక్స్ డిడక్ట్ చేసుకుని అమౌంట్ ఇస్తారు, విచ్ ఈస్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ యూఆర్ గెటింగ్ ఫ్రమ్ LIC. ఓకే, నాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ష్యూర్. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ kindly contact to this number.